కదులుతుంది ఊపిరి పీడ్చుకుంటున్నాడు బాగా చచ్చిపోయిన గాలి వస్తుందేమోనా కొనూపిరి అది కనూపిరేనా బొంగులు నాకు మమ్మతారా తొక్కాలి మమ్మతారా తొక్కాలే మమతా ఉంచుకో దీన్ని నాకు ఇచ్చేసి మమ్మతారా తొక్కాలే మమతా ఉంచుకో దీన్ని నాకు ఇచ్చేసి పండుకో ఉండు ఏమి ఏమి సాపేసుకొని ఆడ బేల్దారమ్మ నాగమని అమ్మకి బీట్లు వేసుకుంటూ కూర్చుంటాడు సాపేసుకొని ఆడ బేల్దారమ్మ నాగమని అమ్మకి బీట్లు వేసుకుంటూ కూర్చుంటాడు హలో 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 చెప్పు నువ్వు ఫోన్ చేసినప్పుడు చెప్పు నువ్వు అర్థమైందా ఎక్కడ థియేటర్ లో ఉన్నావా నువ్వేమన్నా సౌండ్ వస్తుంది ఏంది ఎవరితో నా పోయినట్లున్నావే సినిమాకి రంగమూడితో కాదు బండ్లో పోతాను దేవర సిమ్మడతాను సౌండ్ రాకింగ్ ఏమొస్తుంది ఇంకా సరే కానీ మేము సౌకర్యాలు అయిపోతున్నాం రా కోటీశ్వర్లము ఏంది మేము కోటీశ్వరులం అయిపోతున్నాం రా నువ్వు కోటీశ్వర్లు అయిపోతావు బొంగు అయిపోతావు నువ్వు అవుతారు బేవర్స్ మిండగాలు పెట్టుకుంటే ఏంటి సార్ ఇంకా ఏం మిండగాలు మారిదేనా మళ్ళా నువ్వెందుకు అవ్వలేదురా వచ్చేదానా నువ్వు నువ్వు 20 రూపాయలకి 30 రూపాయలకి తెచ్చుకునే రకం కాబట్టి నువ్వు ఎప్పుడు కాలేవు కోటీశ్వరుడివి అందుకే నువ్వు పెద్ద మిండగాన్ని బాగా సెట్ అయిన బాగా చూసుకున్నావు అందుకు కోటీశ్వరులు అయిపోతున్నావు హలో హలో మేడం సార్ తను ఎందుకు ఏదో నాగమణి అని చెప్పి ఏదో వెళ్తున్నాడు ఎవరు మేడం సార్ తనే మనకు ఆఫీస్కి వస్తాడు కదా అతను మేడం మీరు అతను గితను మేము రెస్పెక్ట్ ఇవ్వద్దండి మేడం మీరు నన్ను ఇవ్వాలి మీరు ఏదైనా కనుక్కుంటే మీరు ఎందుకు ఆయన సార్ అతను ఎక్కడో నాగమణి ఉంది పాముతో మాట్లాడతాను నాగమణి తీసుకొస్తాను అని ఏదో వీడియో పెట్టాడు సార్ మేడం మీరు ఏమైనా కానీ కొద్దిగా హ్యూమన్ సెన్స్ ఏమన్నా ఎథిక్స్ ఇవన్నీ కావాల్సినవి ఉన్నాయి మేడం మీరు మా బ్రెయిన్లోను మీరు ఎలా చూస్ చేస్తారు మేడం మీరు ఎలా ఉంచుతారు మేడం తను చెప్పింది ఏంట్రా నువ్వేం మధ్యలో ఉమెన్ సెన్స్ అనుకుంటా నువ్వు సెన్స్ కదా కొచ్చేముండా లోపడతానా బేమడతానా నువ్వు మాటకు మధ్యలో వచ్చానుకో ఎగి చంపా నీ అబ్బా మళ్ళా నువ్వు కొచ్చావని కాబట్టి ఉమెన్ సెన్స్ గురించి మాట్లాడుతున్నావు కొచ్చేదివా కానీ ఏం చెప్తాను నేను మిండగాలు మారిదానా హలో సార్ ప్లీజ్ కొట్లాడకండి అసలు నాకు మాట్లాడుతూ అవడం లేదు తను అసలు నాగమణి అనడం ఏంది ఆ వజ్రం కోసం వెళ్ళడం ఏంది పాముతో మాట్లాడడం ఏంది తను ఎందుకు సార్ ఇంత టాలెంట్ పర్సన్ నాకు అర్థం అవడం లేదు కాదు మేడం మీకు కొద్దిగా మీరు ఎడ్యుకేషన్ పర్సనే కదా మీరు నువ్వేం చదివినారా కొద్దిగా కొచ్చావరా దేవస్తా నువ్వు చదివినావా ఏమన్నా చాలా చండాలు బూతులు వస్తాయి నాకే పరిమాణముండా బంగారాలు కాదు రవి నువ్వు బంగారాలు గుద్దగేసుకొని తిరిగే రకము గొజ్జమ్మండా నువ్వు సాప చుట్టుకొని చెరువులోకి దిగే రకం నువ్వు ఎడ్యుకేషన్ రోజు మాట్లాడుతున్నావురా నువ్వేనా సాసుకుంటా నువ్వు ఉత్తమే ప్లీజ్ సైలెంట్ ఉండండి మీరు కొట్లాడకండి హలో ప్లీజ్ కొట్లాడకండి అసలు తను ఎందుకు వెళ్ళాడు ఆ పాము దగ్గరికి ఎందుకు వెళ్ళాడు నాగమణి ఏంటి ఆ నాగమణి ఆ పామును మాట్లాడిస్తాడు అనేది థాట్ అనేది ఎంత ఫేక్ ఈ కాలంలో మాట్లాడిస్తాడు మేడం నువ్వు మాట్లాడతానులే నువ్వు లాబీ డ్రైవర్లతో మాట్లాడతానులే చిల్లరదానా చిల్లర సీత మధ్యలో చూడి ఆ పాప మధ్యలో చూడి చిల్లర్ ఓకే సార్ ఐ కెన్ అండర్స్టాండ్ ఓకే మేడం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కొంచెం రోత పనులు మాకెళ్ళే కానీ ఎక్స్ప్లెయిన్ నువ్వు ఏడైనా మొత్తించుకో మిండగలతో అవి మాకెందుకు కానీ ఇప్పుడు మమతా మేడం చాలా బాధపడుతుంది తను ఏదో పాము దగ్గరికి వెళ్ళాడని నువ్వేమైనా వెళ్ళగలవా గొజ్జమ్ముండదనా పరిమాణం ఉండా ఏం చెప్పాలంటే నువ్వు ఈ కాలంలో ఎవరు మాట్లాడతారు మేడం ఈ కాలంలో ఎవరు ఉంటారు
అసలు పాములు ఎలా మాట్లాడతాయి అని చెప్పిస్తావే దేవర్సులు. ఈ కాలంలో నువ్వు మొగోళ్ళని వేసుకొని తిరగడం లేదా, మిండగాళ్ళని వేసుకొని దొల్లాడడం లేదా? మళ్ళీ ఈ కాలంలో ఎవరు చేయనివి నువ్వు ఎట్లా చేస్తున్నావురా? ఏ పరిమాణముండా ఏ బజార్ గానా నువ్వు బజార్ చేస్తున్నాను అర్థమైందా? నువ్వు లెక్కలు తింటున్నావు అర్థమైందా? లెక్కలు తింటున్నావు మేడం. సార్ ప్లీజ్ సార్ మీరు అక్కడికి వెళ్ళగలరా? అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం అవడం లేదు. మేడం అడ్రస్ మీకు ఐడియా మీకు ఏమని చెప్పాడు అతను? నువ్వు ఆడికి వెళ్ళి పిర్రకేమన్నా కాటేయించుకున్నావు నువ్వు మళ్ళా. నిన్నే ముడ్డి మీద ఇసేస్తున్నట్ట బజార్. ఆల్రెడీ పిల్లలు ఫుట్బాల్ వాడినట్టు వాడినాయి, మళ్ళా కాటేసినాక మళ్ళా ఇంకేమైతాయేమో. ఇది ఎక్కడ సొంతరా ఇది? దీన్ని అబ్బా దీన్ని ఎవరు పుట్టించాడు దీన్ని? ఎందుకంటే నీ పిర్రలే కదా నీ పెట్టుబడి. చెప్పు తీసుకొని కొట్టేస్తాను. నువ్వు మళ్ళా ఎందుకు మీ ఇద్దరు ఇంత వల్గర్ గా మాట్లాడుకుంటున్నారు సార్? నాకు అర్థం అవడం లేదు. మేడం నేను చాలా గుడ్ బాయ్ మేడం, ఇది బ్యాడ్ బాయ్ లాగా మార్చేస్తాను. ఇది అసలు ఏంటి ఆ వర్డ్స్ ఏంటి? మీరు మాట్లాడుకునే పద్ధతి ఏంటి? How you people are talking like this? సెన్సిటివ్ డీలర్స్ మేడం. కొట్టుకోకుంటే కొట్టేనా మళ్ళా బూత్లు వస్తున్నాయి. ఎందుకు లేండి సార్, తన వదిలేయండి ప్లీజ్. మీకు వైష్ణవితో కనుక్కొని మీరు అక్కడికి వెళ్ళండి సార్ ప్లీజ్. అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అసలు నాగమణి ఎందుకు మనకు? అసలు అతను అంత ఆయన డేర్ చేసి పాముతో మాట్లాడడం ఏంటి సార్? సరే నాకు వచ్చాబాయ్ వెళ్తావా? పెట్టు ఫస్ట్ ఫోన్ అడ్రస్ పంపిస్తాను, ఫోటో పంపిస్తాను. అదే పంపి పెట్టి ఫోన్. సార్ నేను మరీ డ్యూటీ అయిపోయాక కాల్ చేస్తాను ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే ఓకే సార్ మీరేం బిజీగా ఉండరు కదా? పరుపు మీద పెద్ద పెట్టుకొని పండుకోవడం తప్పితే చెప్పు తీసుకొని కొట్టేస్తా. డైవర్స్ ఉండదు. ఫస్ట్ అడ్రస్ పెట్టు. ఈ అబ్బా మళ్ళీ మాట్లాడతా మళ్ళీ నీ గురించి. ఆ కప్ప గుద్దు వేసుకొని పాము దగ్గర పోతే అది ఏమన్నా తినేనో నమిలేనో కాటేసా. జాగ్రత్త రే. సార్ ప్లీజ్ ఆ వర్డ్స్ వాడకండి. ఓకే టేక్ కేర్ సార్. చాలా ధైర్యంగా వెళ్ళి లాభంగా రండి. ఎందుకంటే మీకోసం వేచి చూసే గుండె చాలా పెద్దగా వేచి చూస్తుంది. గుండె కొంచెం పెద్దదే. చూడు మమత, నీకోసం పాము మని కోసం పోరాడి ఒక పెద్ద పాముతో పోరాడి మని సాధించి ఇలా చచ్చిపోయాడు. చూడు మమత, ఇది ఇప్పటికైనా అర్థం చేసుకో. ఇదిగో విషం చూడు, విషం చూడు ఎలాగ వస్తుందో. పాముతో పోరాడి చచ్చిపోయాడు. మని కోసం పోరాడాడు. ఏమని ఏం తొక్కాడా? మా ఊర్లో రావాలి సాపుకి ఇన్ని రకాలు వాడతాడు. ఏ గుడ్డుమడా నీ యాక్టింగ్ సార్లే ఫస్ట్ లేయింగా. పెద్ద పాముతో పోరాడి చచ్చిపోయాడు. దుబ్బనా కూడా మనం లేచి పైకి చెప్తాను. మన బూతులు వస్తాయి. ఆడ చూడు బల్ల అట్లా కదులుతుందా? ఆడ కదులుతుంది, ఊపిరి పీడ్చుకుంటున్నాడు బాగా. చచ్చిపోయాడు, గాలి వస్తుందేమోనా? కొనూపిరి అది. అనూపిరేనా బొంగులూపిరా నాటకాలు నువ్వు నీకు సారగా పెద్ద నీకు డ్రామాలు ఆడతాడా? అర్థమైందా? పోరాడు, వీరులా పోరాడు. నువ్వు చెప్పేది మనీ విషం తీసేసింది ఒంట్లోంచి. విషయం ఆడాను కదా. ఎవడు నమ్ము. మనీ చూపిస్తా నీకు.
చూపి మనీ చూపిస్తాడట మనీ. ఇవే నమ్మేట్లేదు ఎట్లా సత్యం. నువ్వు జై చూపిస్తాడు ఇది మనీ నిజం మనీ అది కామెడీ అనుకుంటున్నామో. నేను మమత ముందర బిల్డప్ ఇద్దామని వస్తే నిజంగా వచ్చి నిజంగా మనీ దొరికింది అడుగు. నిజంగానే నాకు బురుగు వచ్చింది చూడలేదు నువ్వు. బురువా చూపి చెప్తామ్మా. ఏ అమ్మ సత్యం నీ ఊరికే ముట్టద్దు పవర్ పోతుంది. నీ ఊరికే ముట్టద్దు పవర్ పోతుంది. ఎవరు పడితే వాళ్ళు ముట్టకూడదు. అమ్మ దేవుడన్నా అమ్మనా యాడండి మనీ ఎంతుండే పాము చాలా పెద్దది. వెళ్ళిపోయింది మనీ పోయిందంటే ఇంకా పాము ఉండదు. పాము వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంత రచ్చిది నువ్వు గూగుల్లో కొట్టి చూస్తావా? ఏంది నిజంగా మనీనా? చూడు మెరిసిపోతుంది. నేను కాంతి పడల్లా వెన్నెల కాంతి పడిందంటే మొత్తం వజ్రంగా మారుతుంది. మనీ నాగమణికి రేట్ ఎంత ఉంది అనుకుంటే 60 కోట్లు బ్లాక్ లో తీసుకుంటారు థియేటర్ కాడ. ఏం తెలుసా? థియేటర్ కాడ బ్లాక్ టికెట్లు అంటే నాకు తెలుసు. ఆడ మాల్ బ్లాక్ థియేటర్ల కాడ కదా. నేను అందుకు అట్లాంటి బ్లాక్ మార్కెట్ లో 60 కోట్లు ఉంది. డైరెక్ట్ అమ్మినామంటే 25 కోట్లు ఇస్తుంది. ఇప్పుడు ఈ మనీ ఏంది? ఇప్పుడు 25 కోట్లు 60 కోట్లు అంటే చూడు. ఎక్కువ కంటి దగ్గర పెట్టుకో సలవో తగులుతుంది చూడు. చల్లగుందే. 60 కోట్లు నాకు మమత. నువ్వు మమత వద్దని చెప్పేసి బెస్ట్ ఏమనుకుంటా. నీ చెప్పేది అది ఆఫ్ చేసి చెప్పు. అది ఆఫ్ చేసుకోవచ్చు చెప్పు. ఇది నా మమతలే తొక్కాలి. మమతలో తొక్కాలే మమతాను ఉంచుకో. దీన్ని నాకు ఇచ్చేసి మమతలో తొక్కాలే మమతాను ఉంచుకో. దీన్ని నాకు ఇచ్చేసి ఏం సమాప్తం. ఈ రోజు నుంచి ఎవడు పోరాడిండేది పాంతో? నువ్వా నేనా? నువ్వు పోరాడినావురా. పోరాడినావు దండం ఎత్తినాను. పాముతో పోరాటం కాదు. పాము నా మీద జాలి చూపించి మనీ వదిలిపెట్టి పోయింది. సూపర్ నన్ను అసలు గెలుచుకున్నావు అంటే అమ్మా భలే గ్రేట్ నన్ను. సరే నీ ఇప్పుడు మన ఫైనల్గా వచ్చేద్దాము. మమత నీకు ఇది కోట్లు నువ్వు మమత కొంచెం పోరాడుతున్నావు. మమత మనీ అది నాగమణితో మమత అట్ల వాళ్ళని 300 మందిని పడేచ్చు. వద్దు నాకు వచ్చే డబ్బులకి మమత అట్ల వాళ్ళు ఎంత ఇప్పుడు ఏమని నువ్వు ఏమని మమత కోసం నేను వచ్చేది మమత కోసమే. నువ్వు నన్ను వీటికి వచ్చినది నువ్వు ఎందుకు? మమత కోసమే కదా. మమత తొక్క ఎట్లా తీస్తానమని దయచేసి చెప్తాడు. దయచేసి చెప్తాను. నేను కూడా నాకు మమత అనొద్దు, నా బొంగు వద్దు. దాని పద దానమ్మ అట్లా నువ్వు అనుకుంటాను. దీంతో నువ్వు ఏమైనా ఊరు ఇడిచిపెట్టిపోతాను. ఇక్కడ ఎవరు నువ్వు ఊరు ఇడిచిపెట్టిపోతావు. నువ్వు మమతానే చేసుకోవు. నీకు మమతానే క్యారెట్, మమతానే సూటు, మమతానే బాగా చూసుకుంటావు. సరేలే మమతాను చూసుకొని పక్కన పెట్టు. మనీ ఇచ్చే మనీ మమత 2 ఉంటాయి. నీకెందుకు మనీ నాకు ఇచ్చిపెట్టేయి. నువ్వు నీకు అర్థమైందా? నీకు మమత కావాలంటే ఎవడో మనీ ఎట్లా దొరికిందా ఎవరు దొరికిందా అని అడుగుతారు. అందుకు ఇప్పుడు నేను ఇక్కడ పండుకొని తీసినాడు. నువ్వు పండుకొని తీస్తేనే కదా తెలిసేది. అవును కదా. మళ్ళీ ఎవరైనా అడిగినా నీకే దొరికిందని చెప్పు. నువ్వు మమతా జోలికి అవసరంలే కదా. నాకు అవసరమే. మళ్ళీ మమతాను ఒకసారి తిట్టు అంతే కదా. అయిపోయింది. ఏ లోపల ఉండదనా? నీ ఎట్లదాన్ని కాదు. ఎన్నిసార్లు ఎన్నిసార్లు చేయలే నీకే ఏమే. నీకన్నా 76 మంది ఎందుకు కొనుక్కుంటా. దీంతో షాంపూ నోట్లో పోయినట్టుంది. చెప్పు ఏమే. ఏం షాంపూ తలస్నానం చేసి వచ్చినట్లో సిల్కీ హెయిర్ ఉంది. అదే చెప్తానన్నా. చెప్పు కింద పెట్టుకుంటాను ఎట్లా వాళ్ళని చెప్పు. చెప్పు కింద కూడా పెట్టుకుంటాను, బూట్ కింద పెట్టుకుంటాను. నీ అట్లా వాళ్ళు ఇంత బొచ్చు ముందు కూడా మనీ ఇక్కడ చెప్పేది రాలే. ఏం చేసి నీ అట్లా బొచ్చు కూడా నీ అబ్బా నీ మగానికి నేను అవసరమా? నీ అబ్బా నీకన్నా ఎంతమంది అనుకుంటాను అసలుకే. నీ అబ్బా ఎన్నిసార్లు చేయాలి నీకే? నీకు మేమకి ఎంతసార్లు చేయాలా? మీ ఇద్దరు కొట్టుకొని చావాలా నీకోసమో? సరేనా, ఇన్ని రోజులు జరిగిన దానికంతా మొత్తం అంతా నన్ను క్షమించు. అయితే ఇంకా మనీ తీసుకుందు. ఏందో నాకు పోరాడి నేను ఇస్తా అంటే నాకు బాధ వేస్తాను. ఏమైతాను ఇంకా 60-70 కోట్లు అంటే మానమ్మ ఏమలే పండుకో. మరి ఇంకేంది ఆపే కదా నీకు మనీ దొరికిన నువ్వు అనుకో. జోలో పెట్టుకొస్తా మడిచి
ఆకులు ఆకులో పెట్టు. మెయిన్ అదే పౌడర్ పోకుండా కవర్లో చుట్టి జోలు పెట్టుకో. పండుకో. పండుకో నిమిషము. ఏంది పండుకో రా చెప్తా కదా. పండుకో ఉండు. ఏమి ఏ ముద్రపడా ఇదేమన్నా బొంగ ఇదేమన్నా ఏమైంది ఇప్పుడు? అది కథ. నువ్వు షాంపూ వేసుకొని బుర్రుగేసినట్టేసి అమ్మయ్యో కొంత ఇదేమన్నా ఏంది మనీ? ఏం మనీ? గుడ్ల మనీనా? చిల్లర వ్యవహారాలు చేయకుండా పండుకుంటే ఒకటి కాదు 4 షాంపూలు వేస్తాను. 3 షాంపూలు కావాలంటే నీకు ఇస్తా. అవి పెట్టుకొని నువ్వు మనకి తొక్కంటావు నువ్వు. ఏ గుడ్లమోడా నువ్వు డూప్లికేట్ ఆడతావు. ఏందెవరు మమతా ఇది రాయి పెట్టుకొని బురుగు షాంపూలు వేసుకొని చూడు కనబడతాను ఎట్లా కనబడతాను. నాటకాలు ఆడతాను మొత్తం అంతా. షాంపూలు పెట్టుకొని చెప్పులు కడుక్కునే తెచ్చుకున్నా. అది కథ. చెప్పులు పెట్టుకొని ఊరికే బురుగు పుట్టిందని నా పాప మంది కోసమని పోరాడని చెప్పి నన్ను చెప్పి నీతో గుర్తించాడు. అసలు ఇదంతా డూబు నా మమత. ఇట్లా తెలియాలని మొత్తం డూపో రియలో పక్కన పెట్టు. మనీ కోసము నువ్వు మమతాని వద్దనుకున్నావా లేదా? ఎవరు నేను ఎలా రియాక్ట్ నాగమణి మీద కొట్టేసి చెప్పు. నా బొంగులా నాకు వస్తాను మంచి ఊతులు. నువ్వు నాగమణి మీద కొట్టేస్తావు. నువ్వు నాగమణి ఎవరు ఆడ బిల్డింగ్ కడతాను బేల్దారా. బిల్డింగ్ కడతాను బేల్దారా. నాగమని దొరికింది అంటే ఆయన బేల్దారేమో తెచ్చిచ్చింది రాయి. అది నేను స్టార్టింగ్ చెప్పలేదా? నాగమని ఇచ్చి వెళ్ళిపోయింది. దాని జాలి చూపించింది. నాగమని అంటే ఆయన పేరు ఆడ పని చేస్తాడు. ఆయన రాయి ఇచ్చిపోయింది. ఇదంతా డూప్లికేట్, ఇది ఫేక్. అర్థమైందని అంతా తిట్టాలనే ఉన్నాడు. తిట్టిలానున్నంత మాత్రం నువ్వెట్లా తిడతావు? నీకెందుకు ఆశ పుట్టింది? ఆశ పుట్టినా ఆడా నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావో ఎట్లా రియాక్ట్ అవుతుందో మమత అని. వాళ్ళు ఎట్లయితారని కాదు, ఈడ నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అనేది నేను చూపించినాను. చాలా తేడా ఉంది. తెచ్చుకొని నువ్వు షాంపూలు పెట్టుకొని నాగమణి అని చెప్పి దీని ఐడియా లేదు. ఇదంతా చాలా ప్రేమ లేదు, సాపేసుకొని ఆడ బేల్దారమ్మ నాగమణి అమ్మకి బీట్లు వేసుకుంటా కూర్చుంటాడు. సాపేసుకొని ఆడ బేల్దారమ్మ నాగమణి అమ్మకి బీట్లు వేసుకుంటా కూర్చుంటున్నాడు. ఇట్లా రాయలు పెట్టుకొని ఆయమ్మకి నాగమని అని చూస్తున్నాడు. ఈ చిల్లర వివరాలు చూసి కాంట్రాక్టర్ నాకు ఫోన్ చేస్తే ఇట్లా పండుకొని సాపిందా నాగమని రాయలు చూస్తున్నాడు అని చెప్పి కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే నేను ఎటుకొచ్చి చూసి లోపల ఈ చిల్లర నెలలు చేస్తానే ఇది ఏదో పాలు తాగుతున్నట్లు ఆ డబ్బా పెట్టుకొని దాంట్లో నీ పాలు తాగుతాడు బిల్డప్ ఇస్తాను. చిల్ల అవుతారని చేసి ఇతను చేస్తాడేమో కానీ అసలు నువ్వు భద్ర గబ్బు పట్టింది నన్ను చిల్లర నాగమణితో మాట్లాడిపిస్తారా? చెప్తా కొడతారంట మనూరే. ఇప్పుడు ఆయమ్మకి షాంపూలు వేసి రుద్దేగా నువ్వు రుద్దుకునేకే. ఏం మాట్లాడుతాను? ఈ షాంపూలు ఏం కడగాలని ఏం తుడుచుకోవాలి నీవి? రాళ్ళకి షాంపూ వేసి తుడిసి సుత్తనాడు ఫ్లయింగ్ కిస్లు ఇచ్చుకుంటా. రాళ్ళకి షాంపూ వేసి తుడిసి సుత్తనాడు ఫ్లయింగ్ కిస్లు ఇచ్చుకుంటా. షాంపూలు తోడని రాళ్ళు తుడిసి ఇసిరేవా నేడని చూసినారా మీరు ఎంతవరకు? సరిగ్గా వెనకాల ముడ్డి కడుక్కో. నువ్వు షాంపూ ప్యాకెట్ ఎందుకు వచ్చినాయి? మధ్యలో ముడ్డి ఇట్లా సాపకి ఇట్లా పండుకొని ఇట్లా రాలేదు. కాంట్రాక్టర్లు వాళ్ళు పని చేసుకునే వచ్చిన ఉమ్ముస్తాడు. ఈ పుట్టగాడేనోడు సాపేసుకోమని ఆకెందుకని మీరు స్టార్టింగ్ అడిగితే చెప్తా అండి. బాత్రూమ్ పోతే నీళ్ళతో కడుక్కోకుండా ఆకులతో తుడుచుకుంటాడు. అంత చీప్ చిల్లర లత్కోరగీడు. అర్థమైందే? నువ్వు పర్యావరణాన్ని కూడా నాశనం పట్టిస్తున్నావు. ఆకు చూపినది అట్లా ఆకులు నింపడం బాత్రూమ్ కూడా
షాంపూ వేసి రుద్దుకోవడమా ఏ నువ్వు అడిసడమా కాదు, నువ్వు ఏమైనా సంబంధం ఉందని నోటుకు వచ్చి కూతురు కూర్చుకుంటున్నావే. ఎవడు వచ్చినాడో ఫస్ట్, ఎవరు తీసుకున్నారో, ఎవరు చేస్తున్నారో, ఎవరు ముట్టి తుడుచుకుంటారు? అది ఈ కాలంలో కూడా మానవుని ఆది మానవుడు ఉన్నప్పుడు ముట్టి ముడుచుకోనికే. నువ్వు ఆది మానవుడు కంటే డేంజర్, నువ్వు ఆది మానవుడు కంటే డేంజర్. నీకు అర్థం కాదు. నీకు ఇంకా నువ్వు వచ్చినది చాలా నోటుకు వచ్చిన అబద్ధాలు కూర్చుకుంటున్నావు. ఏం వెళ్తున్నావు ఈ చూడు ఏందో చేయాలా అని ఎట్ట ఎవడనగా ఆయమ్మకి వెళ్తాడు ఎవడన పోయి ఏం చేయాలి కదా. కాలనీలో బయట ఆడేసిన బట్టలు తెచ్చుకుంటారని ఎవరు చెప్పినారు, ఈడేమని పెట్టుకున్నావా నువ్వు? కాలనీలో బయట ఆడేసిన బట్టలు తెచ్చుకుంటారని ఎవరు చెప్పినారు, ఈడేమని పెట్టుకున్నావా నువ్వు అని. ఎవరు పెట్టుకుంటారా? ఎవడు చాలా చీపు విని నేను చెప్తాడు, విని ఎరేజ్ చేసి డిలీట్ చేసి ఏదంటే చూస్తాను కదా ఆయమ్మకి లైన్ వేస్తాను. మా అమ్మ సచ్చి కంటే ఆ పనే చేయలేమా? ఏ పని చేయలే? ఏమి ఏ పని చేయలే నువ్వు? అబద్ధాలు ఎందుకు చెప్తావు? నువ్వు అబద్ధాలు నోటుకొచ్చిన కూతురాన్ని కూర్చున్నాడు. అసలు ఈ జోబీలో షాంపూ ప్యాకెట్లు ఎందుకు పెట్టుకున్నావు? ఎవరు జోబీలో షాంపూ ప్యాకెట్ నేను అడగల్లా. ఎట్లొచ్చా బురుగు ఎట్లు షేరాటో ఎక్కడము సాప సంగలో పెట్టుకోవడం, షాంపూ బ్యాగులు కొనుక్కొని వచ్చి పండుకోవడము, రుద్దుకుంటా ఆయమని పిలుస్తా అన్నాడు. ఏంది బురుగు అంటే బురుగు మ్యాన్ బురుగు బుద్ధి అనేది పెట్టుకో. బురుగు నువ్వు బురుగు బుద్ధి కాదు నీది. బురుగు చైతన్యమ్మడా నువ్వు నోటుకొచ్చిన కూతురని కూర్చున్నాడు. నోటికి ఎట్లా వచ్చింది అని పదాలు నువ్వు వాడేస్తాడు. అసలు బురుగు ఎవరు పెట్టుకున్నారు, షాంపూలు ఎవరు పెట్టుకున్నారు, ఆ షేరాట ఎవరు ఎక్కినారు? నీళ్ళు అడిగిందంట, వచ్చి నీళ్ళు కావాలని అడిగినాడు. ఏం పేరు అప్ప? గురువు. నీళ్ళు కావాలని అడిగినాడు. ఏం పేరు అప్ప? గురువు. జీతం అసలు ఎప్పుడు ఏం కథ లేదంటే అట్లా టక్క టక్కన వస్తారు కథ. ఇందాక చెప్పినావు నువ్వు బురుగు పిర్ర నీ పేరని. బురుగు పిర్ర ఏంది? ఈడ నువ్వు బోర్లం అనుకోని నువ్వు పెర్రకంత షాంపూలు పూసుకుంటా బురుగు చూపించుకుంటా ఏం కల్లాలు చేసిందే నువ్వు. నేను చెప్తాడే నీకే సిగ్గైతాను, చూసిన వాళ్ళకి ఏం కల్లా. ఏ ముద్రష్టమాడ ఎవరు పిరుగు మర్చుకుంటారు? ఏ ముద్రష్టమాడ ఎవరు పిరుగు మర్చుకుంటారు? బురుగు మామూలుగా ఎవరైనా పిర్ర పూసుకుంటారేమన్నా? ఏదైనా పూసుకుని తెచ్చుకున్నావు? అదే నువ్వు పూసుకున్నావు కదా మొగం మీదకి. నువ్వు పూసుకొని నువ్వు చచ్చినావు. ఇదే చేసుకొని షాంపూ ప్యాకెట్లు పెట్టుకో, ఏం చేసుకుంటావు చేసుకో. నేను వెళ్ళిపోతున్నాను, నిన్ను మార్చే కాదు. ఆకులు కాకపోతే ఈసారి కొమ్మలించుకొని కడుక్కో, లేదంటే పెద్ద కట్టేజ్ ఎక్కువ. నువ్వు ఏం చేస్తావు చేసుకో, అర్థమైంది? పర్యావరణాన్ని నాశనం పట్టిలని డిసైడ్ అయిపోయినావు, ఏమని చేసుకో. నువ్వు పాము కాటుకైతే గురవుతావు. నీచమైన పనులకి పాము పుట్ట దగ్గర ఖచ్చితంగా గుర్తు పెట్టుకో. నువ్వు అవుతావు చూడ మళ్ళా గప్పు మొగమోడ వస్తాడు. నోటుకొచ్చిన కూతురు కూసుకుంటారు. కాంట్రాక్టర్ అన్న ఆయమ్మకి వీడు బీట ఎత్తండి. ఇక్కడ మీరేం చేస్తున్నారు? పిల్లగడ్డి సరుకోకుండా అడుగుతా. ఇప్పుడు నువ్వు అడుగుతావు నేను ఉండాలి, పిలుచుకొస్తా కదా. నేను పోతా కదా, నేను ఉండాలి కదా.